పరలోక రహస్యాలు, గడిచిపోయిన దినాల్లో ఉన్న రహస్యాలు మనకు తెలియజేయాలంటే ఆతృత కలిగి ఉంటాడు ఆయన. నా పిల్లలకి సంగతులన్నీ బోధించాలి, తెలియజేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఆయనకి. వెలుగైనవాడు ఈ భూమి మీదకి వచ్చాడు, నిన్ను వెలిగించాడు. ఫస్ట్ అన్నాడు, నీవే లోకానికి వెలుగు, నువ్వు లోకాన్ని వెలిగించు. నేను అందుకే చాలా సభల్లో చెప్తాను, క్రైస్తవ్యం అంతా వెలుగులో ఉంది గానీ ఇంకా క్రైస్తవ్యమే వెలుగు కాలేదు. ఎలా అవుతుంది మరి వెలుగు? దేవుని ఆలోచన విధానం మనలోనికి వచ్చినప్పుడే. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే, ఒక ఇంట్లో దీపం కాదు, నువ్వు మండుచూ ప్రకాశించే దీపం. వెలిగే దీపం కాదు, మండుచూ ప్రకాశించే దీపం. బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఇవ్వబడ్డ అదే బిరుదు మనం పొందడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. యుగాలలోను తరాలలోను మరుగు చేయబడ్డ దేవుని ఆలోచన మనకు అర్థం కావాలి. దేవుని జ్ఞానం మనలో లేకపోతే మనకు పరలోకంలో ఎలాంటి విలువ లేదంట. సర్వసత్యము ఎవరిలోనికి వస్తుందో వాడు మండుచూ ప్రకాశించే దీపం అవుతాడు. కేవలం సత్యమైతే వెలుగుతావంతే. మండుచూ ప్రకాశించే ఈ దీపం ఆరిపోకుండా ఉండేటట్లు అచ్చు సువర్ణ తైలం కావాలి. నీవు నీ జీవితకాలం తలకిందులు తపస్సు చేసినా బంగారం తైలం నువ్వు సొంతగా సంపాదించలేవు. అందుకే స్వబుద్ధిని వాడొద్దు. షట్ యువర్ మౌత్ అండ్ జస్ట్ ఫాలో మీ అండ్ డూ వాట్ ఐ సే, దట్స్ ఇట్. అంతకు మించి ఇంకేం చేయదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. ప్రతిదీ ఇష్టంగా చేయడం చేతగాకపోతే నీ వల్ల దేవునికి నష్టమే ఎక్కువ గాని లాభం అస్సలు లేదు. రేపు పరలోకంలో దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, మొత్తం నీకు నచ్చిన అల్లరంతా చేసి వచ్చావు భూమి మీద, నాకు నచ్చింది చేయలేదు, అసలు నీకు నా ప్రణాళిక, నా ప్లానే తెలియలేదు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అలాంటి రోజు నీ జీవితంలోనికి రాకుండాను గాక. ఆమేన్.